తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సీమ సీనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఐలన్న మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోన రాయేశం మరియు పెద్దపల్లి జిల్లాలో ఉన్న కార్యవర్గ సభ్యులు ఇతర సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజాయుద్ధ నౌక చైతన్య స్ఫూర్తి ప్రదాత నిత్యం అట్టడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం పోరాడుతూ గుండుకు గుండెను ఎదురొడ్డి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా జీవితానికే తన జీవితం అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుణ్ణి ఇలా తన వర్ధంతి సందర్భంగా మనం తలుచుకున్నట్టు నిజంగా ఈ ఉద్యమకారులందరి జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. తను నిరంతరం సమాజం లోపట ఎప్పుడు ఏ పదవిని కోరుకోకుండా ప్రజల మేలు కోసం ప్రజల హితం కోసం నిరంతరం తను చివరి నిమిషం వరకు కూడా తెలంగాణ ఉద్యమం లోపట ఉవ్వెత్తున ఉద్యమానికి ఊపిరి పోసి ఉద్యమాన్ని మొత్తం చైతన్యవంతం చేస్తూ వాడవాడల ధూమ్ధాం పాటల పోటీలతోటి ఆటపాటతోటి ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ రావడం లోపల ముఖ్య భూమిక పోషించిన మన గద్దరన్నను ఈ విధంగా మా అందరి సమక్షం లోపల స్మరించుకొని తరించిపోతున్నందుకు మా ఉద్యమకారులందరి జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. అదే రెండవ అంశము తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త. నిజంగా ఈ తుది దశ ఉద్యమానికి ఆయుష్ పోసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున రావడానికి నిరంతరం కృషి చేసి తెలంగాణ సాధన లోపల తన ద్వారానే సిద్ధాంతకర్త జయశంకర్ ద్వారానే తెలంగాణ రావడానికి పూర్తి మనకు చెందుతుంది. ఎందుకంటే ఈ తొలి దశ ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమం, తుది దశ లోపల ఈ ప్రజలందరూ చైతన్యం చేసి తెలంగాణ రావడం లోపల ముఖ్య భూమిక పోషించండు. నిజంగా తను నిగర్వి, మృదుభాషి, సౌమ్యుడు, గొప్ప ఆశయంతో గొప్ప సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి పునాది వేసి ఆ సమితి ద్వారానే తెలంగాణ వచ్చే రాక తను తప్పించి ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా మా అందరి పక్షాన ఘననేవాళులు అర్పిస్తున్నాము. ఇక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, ఇక్కడికి వచ్చిన ఉద్యమ వీరులు, వనితలు, అక్కలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు.